వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజవొమ్మంగి మండలం లగారాయి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. వారం వ్యవధిలో 5 ఇళ్లు దగ్ధం. జాతీయ భద్రత వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఫ్యాక్టరీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కాకినాడ సిబిఎం కూడలిలో జయంతి వేడుకలు. హాజరైన వేణు తరగతుల సంక్షేమాధికారి ఎం లల్లి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లగారాయి గ్రామానికి చెందిన 5 ఇళ్లులు గత వారం వ్యవధిలో దగ్ధమవ్వడం విశేషం. పాము అప్పారావు, గుమ్మడి మొత్తయ్య, చెన్నాడ నూకరత్నం, పాము పెద్దమయ్య, షేక్ దాదా వారి ఇల్లు దగ్ధమవ్వగా శనివారం అర్ధరాత్రి పాము అప్పారావు ఇల్లు కూడా దగ్ధమయ్యాయి. వీరికి స్థానిక సర్పంచ్ ఆర్థిక సాయం అందించి స్థానిక మండలం ఎంఆర్ఓకు తెలియపరిచారు. లగారాయి 1970లో ఒకసారి, 1992లో ఒకసారి పూర్తిగా దహించుకొని పోవటమే కాకుండా మరలా అదే స్థితి వస్తుందేమోనని ఆ గ్రామస్తులు ఆందోళనకు గురవ్వడం జరుగుతుంది. స్థానిక వీఆర్ఓ గ్రామస్తులకు ముందుగానే తాటాకు ఇళ్ల వద్ద ఎటువంటి వస్తువులు ఉంచొద్దని చెప్పారని ఆ గ్రామస్తులు తెలిపారు. వస్తుండాలి, అలా తిరుగుతుండాలి. నువ్వు తిరుగుతాను రూపాయలు పోయి కదా. లోపల కొన్ని సామాన్లు ఉన్నట్టాయి కదా, సామాన్లు కాలిపోతున్నాయి. బయట అంతా ఆపాం కానీ ఇప్పుడు వరకు తెగ ఆపాం కానీ మరి ఏం చేస్తాం. జాతీయ భద్రత వార్షికోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఫ్యాక్టరీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీలో క్వశ్చన్ అడిగారు, వలసలు ఆగాలంటే ఏం చేయాలి, వలసలు అవుతున్నాయి, వలసలు ఆగాలంటే ఏం చేయాలి, ప్రజలు గుర్తించేది కాబట్టి పక్కన చూపించారు. బలంగా ఉన్నారు. అలాంటి వాతావరణం సృష్టించకుండా మరి ప్రముఖ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ తరివేసే ప్రయత్నం చేశారంటే అసలు అతనికి బుర్ర బుద్ధి ఉంది. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకినాడ జిల్లాకి సరిగా ఈ సందర్భంగా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ లో వస్తున్నప్పుడు అతని ప్రాణాన్ని యాజమాన్యం చేతిలో పెడుతున్నట్టే. ఇండస్ట్రీస్ లో ఎంటర్ అయ్యాడు అంటే, ఒక ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యాడంటే అతని ప్రాణాన్ని ఇండస్ట్రీస్ యాజమాన్యం చేతిలో పెడుతున్నట్టు వాడు అదే జాగ్రత్తలు తీసుకు వికసిత్ భారత్, సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్. మన నినాదం ఒకటే, జీరో. ఆంధ్రప్రదేశ్ అవతరణ మూల పురుషుడు అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సిబిఎం కూడలిలో పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహానికి ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎం లల్లి ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు కీలక పాత్ర పోషించారన్నారు. భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు అందించిన సేవలను, ఆయన జీవిత విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన చూపించిన బాటలో పయనించాలని ఆమె తెలిపారు. కూడా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ మూల పురుషుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనీతిని భావితరాలకు విషేదపరిచేలా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా వారు భావితరాలు గుర్తించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను కూడా చైర్మన్గా కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మేడం గారు, లక్ష్మణ కలెక్టర్ గారు, అలాగే వైఎస్ఆర్ డైరెక్టర్స్ గారు, ఇది కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా రావడం. ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది దానికి ముఖ్య కారకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుని రాజధానిని ఏర్పాటు చేసుకుని మనకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా మనకి ఈరోజు ఎంత ఆనందంగా బతుకుతున్నాం అంటే దానికి అమరజీవి పొట్టి శ్రీరాములు వారి భావితరాలు ఎప్పుడు ఎందుకంటే వారి త్యాగాన్ని మనం వృధా చేయకుండా వారి యొక్క అడుగుజాడల్లో నడిచే విధంగా యువతరం కూడా ఉండాలని అందరికీ నమస్కారాలండి. పొట్టి శ్రీరాములు అమరజీవి జయంతి వర్ధంతి జయంతి మహోత్సవం. మేమందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయన కాంట్రిబ్యూషన్ అంటే ఆయన చేసిన త్యాగం విత్ హంగర్ స్ట్రైక్ ఎంటైర్ ఇండియాకి ఆయన యాక్చువల్లీ స్టేట్స్ ఫార్మేషన్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడానికి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మనం అందరూ ఏం చేయాలి అంటే ఆయన పెట్టిన మార్గం with respect to Deshbhakti, with respect to the contribution that we as people can give to the state. అదే మార్గంలో మేము కూడా నచ్చాలి అండ్ వీ హ్యావ్ టు టెల్ ముందు ఉన్న ఫ్యూచర్ జనరేషన్ కూడా ఆయన త్యాగం, ఆయన లైఫ్ స్టోరీ అన్నీ మేము కూడా నేర్పించాలి. అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజవోమంగి మండలం లగారాయి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. వారం వ్యవధిలో 5 ఇళ్లు దగ్ధం. జాతీయ భద్రత వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఫ్యాక్టరీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కాకినాడ సిబిఎం కూడలిలో జయంతి వేడుకలు. హాజరైన వేణు తరగతుల సంక్షేమాధికారి ఎం లల్లి. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.